రివ్యూ ఆఫ్ ప్రేమలు 2 వీక్స్ బ్యాక్ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీని తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ లవ్ విత్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూశాను. యాక్చువల్గా మూవీ మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో హిట్ అయిన సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తే మ్యాక్సిమం సోల్ మిస్ అయిపోతుంది. అలా బాల్తో కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మూవీ డబ్బింగ్ మాత్రం ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. ఎక్కడ కూడా డబ్బింగ్ ఇష్యూస్ కానీ లేదా సెట్ అవున్ కాస్ట్ వాయిస్ కానీ కనిపించదు. అండ్ మన సెన్సిటివిటీస్కి తగ్గట్టు జాగ్రత్తగా సోల్ మిస్ అవ్వకుండా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో స్టోరీ అంటే ఏముండదు, జస్ట్ ఇన్నోసెంట్ బాయ్ అండ్ మెచ్యూర్డ్ గర్ల్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ అంతే. దాన్నే 2.5 hours సింగిల్ పాయింట్లో కూడా బోర్ కొట్టకుండా మంచి ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్తో తీసుకెళ్లారు. అండ్ ఇందులో లవ్ స్టోరీ ఒక్కటే కాదు, దానికి మించిన పోర్షన్ హీరో సచిన్ అండ్ తన ఫ్రెండ్ అమూల్ మధ్యలో ఉండే బాండింగ్ ఈ మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళిద్దరు కామిక్ టైమింగ్ కానీ, వన్ లైనర్ పంచులు కానీ, ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్స్ ఈ మూవీని ఒక స్టాండర్డ్లో నిలబెట్టింది. అండ్ వాళ్ళిద్దరు కాంబో మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ కాస్టింగ్ని అయితే చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మనల్ని వాళ్ళ ప్రపంచంలో తీసుకెళ్ళిపోతుంది. మనం కూడా వాళ్ళ ఎమోషన్తో ట్రావెల్ అవుతాం. అండ్ ఇంక ఇందులో ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ, హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ లాంటివి ఏమీ ఉండవు. ఒక సింపుల్ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ నెరేషన్, మంచి రైటింగ్, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ సోల్ పాయింట్లో వర్కౌట్ అయింది. అండ్ ఇంకా నెగిటివ్ సైడ్ గురించి కూడా డిస్కస్ చేస్తే కొన్ని మేజర్ సీన్స్ని సింపుల్గా ఫినిష్ చేసేస్తారు. అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టి లవ్ స్టోరీని ఇంకా డీప్ లెవెల్ ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ కూడా ఉన్నాయి. అదర్వైజ్ డెఫినెట్గా వర్త్ వాచ్ మూవీ ఇది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.